ఏదైతే మొన్న 18వ తారీఖున ఏదైతే రుణమాఫీ ప్రకటించిందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు అదేవిధంగా నిజామాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు. మల్కాపూర్ తాండాలో 86 కుటుంబాలకు ఒకే దాపిలో రుణమాఫీ చేయడం, ఇది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో జరిగిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తొలిసారిగా మల్కాపూర్ తాండాలో 86 కుటుంబాలకు ఒకటేసారి లక్ష రూపాయలు రుణమాఫీ అవ్వడం జరిగింది. ఇది భారతదేశంలో ఎంతో గొప్పతనంగా మా తాండవాసులు చాలా హర్షంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ రుణమాఫీ ఒకటే దాపాలో చేయడం చాలా గౌరవంగా ఉంది. గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం 5 విడతలుగా రుణమాఫీని చేయడం, అది అయినా కానీ మా తాండాలో దగ్గరగా ఎవరికి కూడా రుణమాఫీ రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్లో మాట ఇచ్చిన ప్రకారం 2 లక్షల రుణమాఫీ ఒకటే దాపలో చేయడం చాలా గౌరవంగా ఉంది. ఇది భారతదేశ చరిత్రలో చాలా గొప్పగా దీనిని మా తాండవాసులు ఒక పండుగలాగా జరుపుకుంటున్నారు. అది ఈరోజు మా మల్కాపూర్ తాండాలో తీజ్ ఉత్సవం ఉంది. అదే సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి సార్కి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది చాలా గొప్పతనంగా భావిస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. ముందు మా తాతలు 7 తాతల నుంచి చూస్తున్నాం. మేము తీజు వేసుకుంటా పోతున్నాం. తీజు మంచిగా అవుతున్నది, మాకు మంచిగా సాయం అవుతుంది. తీజు కోరికలు పెళ్లి కాగానే పెళ్లి అవుతుంది మా కోరికలు అని అట్లా పంటలు మంచిగా అవుతున్నది. మాకు దేవుడి దయ వలన అంత మంచిగా ఉన్నది, అంత మంచిగా అందరు పిల్లలు మంచిగా. వాళ్ళ భాగంగా మనకు ఎవరైతే పెళ్లి కాని ఆడపడుచులు ఉన్నారో వాళ్ళకి 9 రోజుల పాటు సంపూర్ణ ఉపవాసంతో ఒక పూట తింటూ వాళ్ళ దీక్షని 9 రోజులుగా ఏదైతే మనం నవరాత్రిలో భాగంగా 9 రోజులు ఉపవాసం చేసి అమ్మవారికి దీక్షలు చేస్తామో అదేవిధంగా తీజ్ అనే మొలకల పండుగ, దీనికి మనము 9 రోజులు పెళ్లి కాని ఆడపడుచులు ఉపవాసంగా ఉండి లాస్ట్ రోజున మనము నిమజ్జనం చేయడం జరుగుతుంది. దీనిని మనకు మన తాత ముత్తాతల దశలో దీన్ని గత్తర్ అని పిలిచేవాళ్ళు. గత్తర్ అని పిలిచే దానిని ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనము మొలకల పండుగగా దీన్ని నామకరణం చేసినాము. గత్తర్ అంటే దీనికి అర్థము ఏదైతే సీజనల్ వ్యాధులు వస్తాయో, సీజనల్స్ మీన్స్ వర్షాకాలంలో వర్షాలకు అనుగుణంగా దోమలు క్రిమి కీటకాల సంహారంగా ఏదైతే వ్యాధులు వస్తాయో దానికి మనము ఇంతకుముందు కాలంలో గత్తర్ అని పిలిచేవాళ్ళము. ఇప్పుడు ఈ సీజనల్స్ వ్యాధులు పోవడం కోసము మన ఆడపడుచులు, పెళ్లి కాని యువతీ యువకులు ఆడపడుచులు దీనిని ఘనంగా జరుపుకొని నేటి రోజున మనము తీజ్ ఉత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనినే మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి ఆ అమ్మవారి యొక్క దుర్గామాత యొక్క ఆశీస్సులు అందరినీ ఉండాలని ఆ దుర్గామాతని వేడుకొని ఈరోజు ఈ సంబరాన్ని జరుపుకోవడం జరుగుతుంది. జై మాతాది. మొదటిగా అందరికీ తీజ్ శుభాకాంక్షలు. ఈ తీజ్ మేము 9 రోజులు జరుపుకుంటాము. మొదటి రోజు మొక్కలేసి ప్రతిరోజు వీటిని నీళ్లు పోసి 9 రోజులు ఆ దేవుని ప్రార్థిస్తాము. ఈ సంవత్సరం మొత్తం పాడి పంటలతో బాగుండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తాము. ఈ 9 రోజులు మేము ఉపవాసాలు ఉండి ప్రార్థిస్తాము. ఇది అందరికీ ధన్యవాదాలు. ముందుగా అందరికీ తీజ్ శుభాకాంక్షలు. మేము ఇక్కడ అందరం ఊర్లో వాళ్ళం మల్కాపూర్ తాండా నుంచి తీజ్ ఫెస్టివల్ని చేసుకుంటున్నాము. అందరం కలిసి 9 రోజులు ఆడపిల్లలం అందరం కలిసి 9 రోజులు దీక్ష చేసి దేవుడికి ఎన్నో రకాలుగా మేము దండాలు పెట్టి ఊరంతా పచ్చగా ఉండాలని, పొలాలన్నీ మంచిగా ఉండాలి, ఊర్లో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాము. కాబట్టి ఈ తీజ్ మేము ఎల్లప్పుడూ ఏ సంవత్సరమైనా జరుపుకుంటాం. ఎన్నో సంవత్సరాల నుంచి మా తాత తరాల నుంచి వస్తున్నది తీజ్ పండుగ. తీజ్ పండుగ ముందుగా మేము ఎందుకు జరుపుకుంటాము అని అంటే 9 రోజులు ఆడపిల్లలందరూ ఉపవాసం ఉండి
ఉపవాసం ఉండి మొలకలు వేసిన తర్వాత గుడి నుంచి నీళ్ళు వేసిన తర్వాత 9 రోజుల తర్వాత మేము ఈ తీజ్ పండుగను జరుపుకుంటాము. అందరం కలిసి చక్కగా సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ ఈ తీజ్ పండుగను జరుపుకుంటాము. ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. श्री श्री सेवालाल महाराज रामराव महाराज श्री रामराव महाराज ब्रह्मचारी रोसबारी संकट गारी ఈ తీజ్ మాది మా అంటే భాషలో మాట్లాడనా తెలుగు మా సమాజ్లో రామరావు మహారాజ్ మాకు రామరావు మహారాజ్ శివలాల్ మహారాజ్ మాకు ఈ తీజ్ అని ఏం చేయాలా ఎట్లా చేయాలా ఏం కథాలు చేయాలని చెప్పేసి మా శ్రీ రామరావు శివలాల్ మహారాజ్ మాకు ఈ తీజ్ పెడితే మంచిగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, పాడి పంట మంచిగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, అమ్మ నాన్న మంచిగా ఉంటుంది, అన్నం మంచిగా ఉంటుంది అని చెప్పేసి మా గోదలు బావలు మొత్తం ఆరోగ్యం మొత్తం మంచిగా ఉంటుంది అని చెప్పేసి మాకు సంబంధించిన పెట్టినాయి. మేము శ్రీ రామరావు మహారాజ్ శివలాల్ మహారాజ్ గురు మా తీజు మా గవర్నమెంట్లా మంచిగా మాకు పెద్ద పండుగ మాది మంచిగా ఉంటుందని చెప్పేసి మా శివలాల్ మహారాజ్ మాకు పెట్టిండు. మా తాత ముత్త
अभी तीजेर पांडगुकन को तो पेनाती अब सेवा भाया बोला कन कचमण वो रांगे तीज सकच तीजेर पांडगुक तो घणो मोटो जो गोर माटी ने ये रांग जो कोण छोरी जो कोण पेना जो कोण वो मकोड़र धूड़ घालन लाताणी ने घऊ घाली वो छोरी 9 दाड़े भाजी पालो खादी वो लूण मरचा कोनी खादी मरचा थी बळजा के हळदे थी पीळ वेजा के आबेर छोरी उन काई मालम छे पण अब ये तीजेरो पांडगु घणो मोटो छे एनी हम कूण चाकन को तो हम गोविंदा पवार छू मोती नायक आड़े हमारो पेदा मानसी सामिया आड़े ये और टांडे वाला सा ये हमारा त्रिच केरो मलकापुर सेवालाल जय जगदम्बा जय भवानी। आज हमार तांडे में 26 नायक 26 कारभारी आद्यरे में हम तीज पंडुगा घनंगा जरपरेचा कदगोण वात काई कतो हमार तांडे न दगदाळ पांटा पाड़ीर में बरकत देवणो दगदाळ नावणो भगवान सेवाभार आशीर्वाद रेवणो के ताणीन हम सेवेनी तीज वाया किदी कोण जेवण छोरी बुरावाच 9 दाड़ेर तीज सही 9 दाड़ उपासराच ये तीजन हम सारी तांडेवाड़ भड़ताणी घनंगा कराचा ईज हमार शेर जो कोण ये तीजर आशीर्वाद सकन हमसे वेन के ले रहा। जय सेवालाल।
नवरात्रि जो तीज कोरे मा बतकमा पंडगु गोरे मा तीज गोरे मा बतकमा पंडगु कोरे मा गोरे एकच आणि एकच मावली पण शेरज माई रेवाड़ से अच्छी बातें करो। आज जगोन मुसलमान में जगोन हसन हुसैन दूल्हा के मुसलमान में हसन हुसैन दूल्हा पीरला पांडगु के कोई तेलुगु देश में जगोन बतकमा पांडगु के हमारे बंजारी भाषा में 32 के तीजी कच नवरात्रि भी कच 9 कन्या भी है पानी में जाए वाली को मुसलमान भी पानी में पीरे फेंके बतकमा पांडगु नहीं पीरे मात फेंके शेर माई से यारी शेर माई बड़ी बड़ाई से अब टीवी वालों तो सके उतरनी से बात हो बस धन्य से भगवान आज ये धरती पर ये कसेर प्रकट होगी सके तो हमारो नाम लेनो के तानी के प्रकट होगी से अच्छी बातें करो बड़े मजा आती तीज शेर माई से बतकमा पांडगु शेर माई से पिरला पांडगु शेर माई से 3 जाते से 3 माई 3 आते से कोनी कहीं वो खूब अच्छे को धन्य से सेवालाल से नाचो करिए। कृष्णा भगवान की जय, गोपाल कृष्ण भगवान की जय, राम सीता की जय, सत्य राम की जय, सब दुनिया की जय। हरे भगवान అందరికీ నమస్కారం। ముఖ్యంగా మల్కాపూర్ గ్రామ ప్రజలకి తీజ్ పండుగ శుభాకాంక్షలు। తీజ్ ఎందుకు జరుపుకుంటాము అనంటే ఫస్ట్ వనదేవతకి పూజించిన తర్వాత ఏదైతే వనదేవత మేము వనభోజనాలు చేసుకుని అదే రాత్రి మట్టి తీసుకొచ్చేసి గోధుమలు నానబెట్టి పెండ్లి కాని ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో 9 రోజులు ఉపవాసం ఉండి చాలా కఠినంగా పూజ చేస్తారు। ఈ పూజకి గల కారణం ఏంటిదంటే వాళ్ళ భవిష్యత్తు గురించి మరియు ఈ పూజ పార్వతీ పరమేశ్వరుడి గురించి మేము జరుపుకుంటాం। దీనికి ముఖ్య ఉద్దేశం 9 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి నిష్టంగా పూజ చేసి 8వ రోజు రాత్రి శివ పార్వతి విగ్రహాన్ని మేము నిర్మించి దానికి పూజ చేయడం జరుగుతుంది। దెన్ తెల్లారి 9వ రోజు ఉపవాసం దానికి మేకలు బలి ఇచ్చేసి మేము ఈ తీజ్ ఫెస్టివల్ని మా యొక్క చెరువు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేయడం జరుగుతుంది। ఇది ఒక ముఖ్య ఉద్దేశం। ఇది మా ఆనవాయితీ నుంచి వస్తున్న తీజ్ పండుగ। ఇది చాలా సంవత్సరాల నుంచి మా పూర్వీకులు మరియు మా పెద్ద మనుషులు ఇదివరకు దాకా ఈ సంవత్సరాల నాటి నుంచి తీజ్ అనేది మా బంజారాల యొక్క ఒక ప్రముఖమైన పండుగ। ఈ పండుగకు ఆడపిల్లలు పెళ్లి కాని పిల్లలు పుట్టమట్టి తెచ్చి 9 రోజులు ఉపవాస దీక్ష పట్టి ఈ తీజ్ అనేది ఇంత పెద్దగా వాళ్ళు ఘనంగా జరుపుకునే పండుగ ఇది। మరియు ఈ తీజ్ను అనావాయితీగా మా పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు మేము కూడా వాళ్ళతోని దీనికి ఆషామాషి కాకుండా మరియు ఒక ప్రత్యేక విధమైన పండుగగా జరుపుకుంటున్నాము।
జయ భవానీ, జయ శివలాల్ మహారాజ్, జయ రామరావు బాబు మహారాజ్. ఈ ఆషాఢ మాసం లోపల తొలి వర్షాలు పడంగానే ఒక కులాచారం మాది ఏది బంజారా కులాచారం ఏదైతే ఉందో పసిడి అంటే మొత్తము పచ్చగా ఉండాలని చెప్పి మా కులదైవమైన జగజంబ మాత శివలాల్ మహారాజ్కు కలలో వచ్చి చెప్పింది ఏంటంటే, నాకు ఈ ఊర్లు మంచిగా కనబడటం లేదు, పచ్చగా కనబడటం లేదు, పచ్చగా ఉండాలంటే మీరు తీజ్ పండుగ చెయ్యాలని చెప్పేసి కలలో వస్తే అప్పుడు రామరావు మా గురువుగారైన శివలాల్ మహారాజ్ గారు ఈ తీజ్ పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పంట మాకు ఎంత అంటే ఇది పసిడి పంటలు పచ్చగా ఉండాలని, ఎలాంటి రోగాలు దరిదాపులు రాకుండా అన్నీ చేసే కార్యక్రమమే ఈ తీజ్ పండుగ. దీనిలో అంటే పెళ్లి కాని యూతులు 9 రోజులు ఉపవాసం ఉండి ఒక్క పూట భోజనం చేస్తూ ఈ గోధుమ బుట్టలను గోధుమ వేసేసి ప్రతిరోజు పొద్దున సాయంకాలం నీళ్లు పోసి 9 రోజులనే ఈ విధంగా పెరగడం జరుగుతుంది. ఇది మా దేవుని మహిమ, అది మా జగజంబ మాత మహిమ. ఈ 9 రోజులు అయిన తర్వాత మాతకు పూజలు చేయడం జరుగుతుంది. ఏదైతే మేము తీజ్ పండుగ చేస్తామో ఆ తీజ్ పండుగ నుంచి 2 బుట్టలు తీసుకెళ్ళి జగజంబ మాత మందిరంలో పెట్టి అక్కడ పూజ చేసి మళ్ళీ అక్కడి నుంచి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇది యువల నుంచి కాదు, మా తాత ముత్తాతల నుంచి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ విధంగానే అందరూ ఎక్కడైతే లంబడి తాండాలు ఉన్నాయో, ఎక్కడైతే గొర్మాటీలు ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ పండుగను చేసుకోవాలని చెప్పి ఈ మల్కాపూర్ తాండా తరఫు నుంచి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. జై శివలాల్, జై భవానీ, జై రామరావు మహారాజ్. ఈరోజు మా మల్కాపూర్ తండాలో తీజ్ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. మా పెళ్లికాని కన్యలందరూ కూడా చాలా ఆనందంతో గత 9 రోజులుగా గోధుమలు బుట్టల్లో పెట్టి తెలుగు వాళ్ళు ఎలాగైతే బతుకమ్మలు ఆడిస్తారో మేము కూడా ఈరోజు చాలా సంబరంగా జరుపుకుంటాము. ఈ ఆనవాయితీ మేము ప్రకృతిని ప్రేమించడము, మేము అడవిలో ఉండి ప్రకృతి దేవతను కోరుకొని ఈరోజు పంటలన్నీ వేసిన తర్వాత ఈ జనాలందరూ సుఖంగా ఉండాలని, చీడపీడలు రాకుండా ఉండాలని ప్రతి సంవత్సరము మా తాత ముత్తాతల నుంచి జరుగుతున్న ఆనవాయితీ. దీన్ని చాలా సంతోషంగా పెద్దలందరూ కూడా దీంట్లో పాల్పంచుకొని, అలాగే తీజ్ ఉత్సవాలు మేము రాజస్థాన్ నుంచి ఇంకో విషయము చెప్పాల్చుకుంది ఏంటంటే, రాజస్థాన్లో మేము తీజ్ ఉత్సవాలతో పాటు పెళ్లి కాని అమ్మాయిలకు యుద్ధ విద్యలు నేర్పుతాము. ఇది చాలామందికి తెలీదు. మేము ఈ వీళ్ళు చేసే నృత్యంలో భాగంగా తల్వార్లను ఇచ్చి పెళ్లి కాని అమ్మాయిలు కూడా మా రాజపుతులు వాళ్ళ పౌరుషాన్ని చాటే ప్రతీకగా మేము చేస్తామని ఈ జనాలందరికీ కూడా మేము అక్కడి నుంచే వచ్చిన సంతతిగా మేము ఈ వర్షాకాలము ఇప్పుడు అన్నీ కూడా రోగాలు వచ్చే టైంలో మేము ప్రకృతిని ఆరాధిస్తూ ఏదైతే పాడి పంటలు బాగుండాలని కోరుకుంటూ అందరు ఆరోగ్యాలు బాగుండాలని కోరుకునే పండుగే తీజ్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈరోజు తీజ్ అంటే పిల్లలు పెండి కాని పిల్లలు 9 రోజులు ఒక పొద్దు ఉండి 9 రోజులు నీళ్ళేసి 9 రోజులు నీళ్ళేసి ఒక పొద్దు ఉండి ఒక పూటనే తిండి నాయకుడి దగ్గర వంట చేసి వాళ్ళ దగ్గర తిండి తినేసి పూజ నైవేద్యంతో పూజ చేసి ఈరోజు 9 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తాము. మేకతోని మళ్ళా నాయక్ కార్బారి భోగ్ భండార్ చేసి నైవేద్యం పెట్టి తీజ్కి ఈరోజు నిమజ్జనం చేస్తాం చెరువులో. దుర్గామాత శివలాల్ మహారాజ్ చేసిన ఈ తీజ్ పండుగకు మేము వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పూజిస్తాం. జై శివలాల్ జై. ఈరోజు తీజ్ మహోత్సవం మల్కాపూర్ తాండాలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ రూరల్ మండల్లో మల్కాపూర్ తాండాలో తీజ్ ఉత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. మా తరాల నుంచి భావి తరాల నుంచి మా శివలాల్ మహారాజ్ ఏదైతే మా ఉత్సవాలను ప్రారంభించాడో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా తరతరాలుగా కొన్ని తరాల నుంచి ఈ తరాల దాకా మేము మర్చిపోకుండా మా బంజారా సమాజం యొక్క చరిత్రను ఏదైనా చెప్పాలంటే తీజ్ పండుగను ముందుగా చెప్తాము. ఈ తీజ్ పండుగ మహోత్సవం ప్రపంచానికి తెలియజేసేటట్టు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరు భాగ్యస్వాములై పిల్ల జల్ల చిన్న పిల్ల పాడి పశువులు అందరూ బాగుండాలని, అందరూ బాగా ఉండాలని, వర్షాలు బాగా కురాలని, మా పాడి పంటలు మంచిగా ఉండాలని, మా ఆరోగ్యాలతో ఘనంగా ఉండాలని మా దేవుని ప్రార్థిస్తూ మా కన్యలు అంటే కుమారి పిల్లలు పెళ్లి కాని అమ్మాయిలు ఈరోజు 9 రోజులు నవవ్రతాలతోటి వాళ్ళు నిష్టగా ఉండి ఈ పండుగను స్టార్ట్ చేస్తారు. ఈ పండుగ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా వాళ్ళు నిష్టతో ఉండి ఈ పూజను ఘనంగా చేసి చివరి రోజు ఈరోజు వాళ్ళు వాళ్ళ దీక్షను విరమించినట్టు చేసి వాళ్ళ జన్మలో ఇది కొందరు పెళ్ళి అయ్యే అమ్మాయిలు వాళ్ళ చివరి పండుగగా భావించి వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళ బాధపడుతూ వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఈ పండుగను వాళ్ళు చెరువులో తీసుకుపోయి పడేసి ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు జరుపుకుంటున్న మా ఊరు ప్రజలకు మరియు బంజారా సంస్కృతి యొక్క అందరికీ బంజారా ప్రజలందరికీ తీజ్ మహోత్సవ శుభాకాంక్షలు. తీజ్ పండగ అంటారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి గోర్ బంజారా లంబాడీస్ అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి జరుపుకునే పండుగ. ఇది పవిత్రమైనటువంటి ఈ యొక్క పండుగను ఎవరైతే పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారో ఆడపడుచులు ఉంటారో కన్యలు ఈ 9 రోజులు కూడా ఒక్క పొద్దులు అంటే ఉపవాసాలు బట్టి ఈ యొక్క పండుగను చివరి 9వ రోజున వీళ్ళు ఘనంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి మళ్ళీ భక్తి శ్రద్ధలతోటి ప్రతిరోజు కూడా సాయంత్రం పొద్దున స్నానాలు చేసుకొని మన ఊరి చెరువు చివరిలో ఎక్కడైతే ఒర్రెలు ఉంటాయో కాలువలు ఉంటాయో పవిత్రమైన జలమును తీసుకొచ్చి ఈ యొక్క 9 రోజులు కూడా సాయంత్రం పొద్దున ఈ యొక్క తీజ్ పైన అంటే మొలకల పైన చల్లుతూ ఉంటారు. తర్వాత ఆఖరి రోజు ఒక పొద్దు ఉండి ఈరోజు అమ్మవారికి పూజ నైవేద్యం పెట్టి ఈ యొక్క తీజ్ పండుగను చాలా భక్తి శ్రద్ధతో జరుపుకుంటారు. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క అంటే భూమండలం పైన భారత భూమిపైన ఉన్నటువంటి జీవులన్నీ కూడా సుఖ సంతోషాలతోటి తర్వాత పుష్కలమైన వర్షాలు పడి పంట పొలాలు తర్వాత సస్యశ్యామలమైనటువంటి వాతావరణము ఈ జనాలందరికీ కూడా జీవులకు సుఖంగా ఉంచడానికి కోసము గొడ్డు గోద ఇవన్నీ కూడా చాలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతోటి ఉండాలని అమ్మవారికి కోరుకుంటూ మన యొక్క పండుగను జరుపుకుంటారు. ఈ యొక్క పండుగ కోసం ఈ మట్టిని ఎక్కడైతే
మన యొక్క సీమలు తీస్తాయో ఆ సీమల మట్టిని సేకరిస్తారు, వేరే మట్టి సేకరించరు. పవిత్రమైనటువంటి పండగగా భావిస్తారు కాబట్టి ఎటువంటి కూడా ముట్టుడు కానీ అవి కానీ ఏమి లేకుండా దీనిని ఎంతో భక్తి శ్రద్ధలు జరుపుకుంటారు. ఇది మా యొక్క గురువైనటువంటి సేవాలాల్ మహారాజ్ జగదంబ అమ్మవారు యొక్క ఆశీర్వాదంతో ఇదంతా కూడా అంటే ఇది ఒక జాతికి సంబంధించిన పండుగ అని కాదు. కాకపోతే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పండుగలలోకి వెళ్ళి ఇప్పుడు మనం బతుకమ్మ పండుగ చేసుకుంటాము. సేమ్ అదే విధంగా మా యొక్క జాతిలో కూడా దీనిని భారతదేశంలో ఉన్నటువంటి అందరూ జనాలు కూడా అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు, పంట పాడి పొలాలు, గొడ్డు గోద అన్నీ కూడా చాలా సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో వర్ధించాలని అంటే వర్ధిల్లాలని వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మళ్ళీ 9 రోజులలోనే ఈ మొలకలు ఎప్పుడైతే విత్తనాలు వేస్తామో ఈ యొక్క చిన్న చిన్న బుట్టిలలో ఈ 9 రోజులలోనే ఇంత పెద్దగా ఇది మొలకెత్తడం జరుగుతుందండి. ఎందుకంటే ఇంత 9 రోజులలో మనం ఇప్పుడు నారు కూడా వల్లుతాము, కానీ నెల రోజుల దాకా కూడా ఇంత పెద్ద కాదు. కానీ ఇది ఎందుకంటే ఆ మహిమ, ఆ అమ్మవారి మహిమ, భక్తి శ్రద్ధలు. ఇది ఒక మళ్ళీ సాయంత్రం మేము ఏం చేస్తామంటే ముందు రోజు గౌరీ మళ్ళీ తర్వాత శివుని యొక్క విగ్రహాలు మనం మట్టితో తయారు చేసి వారికి నైవేద్యం పెడతాం, పూజ చేస్తాము. ఆ అమ్మవారు శివశక్తి మనందరికీ కూడా చాలా ఆయురారోగ్యాన్ని ఇచ్చి జనాలంతా సుఖంగా ఉండడాని కోసం కోరుకుంటారు. ఈ ప్రజలందరూ కూడా ఈ పండగ పూట అంటే ఈ వర్షాకాలంలో వర్షాలు మంచిగా పడి మనకు పంట పొలాలు అన్నీ కూడా సస్యశ్యామలంగా వచ్చి జనాలంతా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఇది ముఖ్యంగా ఆడపడుచులు, పెళ్లి కాని ఆడపడుచులు పవిత్రంగా జరుపుకునేటువంటి పండగ. చిన్న పెద్ద ముసలి తర్వాత ఆడ మగ అని తేడా లేదు, అందరు కూడా లాస్ట్ చివరి రోజు అందరు పార్టిసిపేషన్ తీజ్ పండగగా దీన్ని బాగా ఘనంగా జరుపుకుంటారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి మన సంప్రదాయము సంస్కృతికి ఇది పెద్ద ఎత్తున నిలయం, ఇది అంటే నిదర్శనం, ఇది మన యొక్క జాతికి సంబంధించినటువంటి. థ్యాంక్ యూ. ఛానల్ వాళ్ళు వచ్చి ఈ పండుగ సందర్భంగా అందరినీ పలకరిస్తూ ఈ పండుగ విశేషాలను తెలుసుకుంటూ ఈ పండుగ యొక్క విశేషాలను మొత్తము తమ ఛానల్ ద్వారా ఎక్కడెక్కడ కొన కూడా ఉన్నటువంటి మూలకు ఈ పండుగ విశేషాన్ని తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి మా K6 ఛానల్ వాళ్ళకి కూడా మా సమస్త బంజారా జాతి వాళ్ళ తరపున కూడా ప్రత్యేకంగా మల్కాపూర్ తాండా గ్రామంలో ఉన్నటువంటి మా నాయకులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా అందరూ కూడా ఆడ మగ అందరూ సమస్త జనుల తరపున మా మల్కాపూర్ తాండా తరపున మీ K6 ఛానల్కి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.